శ్రీమతే నమః. ఈరోజు పుత్రదా ఏకాదశి. పుత్ర సంతాన భాగ్యం ప్రసాదించగల మాహాత్మ్యం ఉన్నది అని గ్రహించాలి. ఈ కథ విన్నా చదివినా పుత్రులు లేని వారికి పుత్ర సంతానము, పుత్రులు ఉన్నవారికి ఆ సంతానం వల్ల ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ వ్రత కథని ఇప్పుడు విందాం. రుక్మిణీపతి శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఆ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ ఏమైనా ఉన్నదా? దయతో నాకు వివరించవలసింది అని కోరతారు ధర్మరాజు. అప్పుడు సమాధానంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కుంతీ కుమారా, పుత్రదా ఏకాదశిగా ఈ శ్రావణమాసంలో శుక్లపక్ష ఏకాదశిని పిలుస్తారు. ఇంతవరకు నాతో చెప్పబడిన అన్ని ఏకాదశుల్లాగే ఇది ఆచరించాలి. ఉపవాసము, జాగరణ విధి అదే. స్వచ్ఛ మనస్సు, సద్వర్తన, వ్రత నియమాలు, ఆహార నిషేధాలు లేవు. అయినా సత్వగుణ పదార్థ సేవనం ఉత్తమం. ముఖ్యంగా సంతానాన్ని కోరేవాళ్ళు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్సంతానాన్ని పొందొచ్చు. దీనికి సంబంధించిన మాహాత్మ్య గాథను వివరిస్తాను విను అంటూ చెప్తున్నారు. ద్వాపర యుగంలో మహిష్మతిపురంలో మహీజితుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆయనకి సంతానం లేదు. రాజ్యానికి వారసుడు లేనందున ఆయన ఎంతో విచారించి సంతానం పొందటానికి ఎవరు ఏ విధంగా చెప్పినా అది ఫలితం ఇవ్వకపోతుందా అని అన్నింటినీ పాటించసాగారు. అవేవీ రాజుకి సంతానం ప్రసాదించలేకపోయాయి. మహీజితునికి రాను రాను బాధ అధికం కాసాగింది. ఒకసారి నిండు సభలో తన విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. జనులారా, నాకు తెలిసి నేను ఎటువంటి పాపం చేయలేదు. దైవ బ్రాహ్మణ మునిజనులను నిరంతరము గౌరవించేవాడిని. పురజనులలో ఎవరికీ ఎటువంటి కష్టాన్ని కలిగించానని నేను భావించటం లేదు. బంధుప్రీతి చేత గాని, దగ్గరవాడు అనే మమకారం చేత గాని ఎవరినీ ఉపేక్షించక దుష్టకృత్యములు చేసిన వాళ్ళని ఎవరినైనా దండించాను. మరి ఏ కారణం చేత నాకు సంతానం కలగలేదు? నన్ను నిత్యం వేధిస్తున్న చింత ఇదే. మీలో ఎవరైనా నేను పాటించగల ఉపాయాన్ని చెప్పినా అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ఉపాయాన్ని చెప్పిన వారిని సముచిత రీతిన తప్పకుండా సత్కరిస్తాను అని చెప్పి అంటారు. తమ ప్రభువైన మహీజితుని వ్యథ అర్థం చేసుకున్న సభాసదులందరూ విచారించారు. పురోహితులు, మంత్రివర్యులు రాజుగారి ఖేదాన్ని నివృత్తి చేయటానికి మార్గాలు వెతకసాగారు. మహీజితుని ఆస్థాన గురువు ఒకానొక సందర్భంలో సమీపంలోనే ఉన్న అరణ్యంలో తపస్సు నిమిత్తం వేంచేసిన లోమస మహర్షిని సందర్శించి తమ రాజుగారి బాధని విన్నవించారు. లోమస మహర్షి సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలను ఎరిగిన గొప్ప విద్వాంసుడు మాత్రమే కాక త్రికాల జ్ఞాని కూడా అయినందువల్ల రాజగురువు విన్నవించిన వర్తమానాన్ని అర్థం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం తప్పక రాజుకు సంతానం కలిగించే ఉపాయాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. త్రికాల జ్ఞాని కనుక రాజగురువు చెప్పిన వివరాల ప్రకారం వర్తమాన కాలంలో మహీజితుడు ఏవైనా పాపాలు చేసి ఉంటాడు అనడానికి ఆస్కారం లేదు అని భావించి రాజు యొక్క గతజన్మ పాపాలు ఏవైనా ఇంకా అతడిని వెంటాడుతూ ఉండొచ్చు అని నిర్ణయించుకున్నారు. లోమస మహర్షి ఆగమన వార్త తెలిసిన పురప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయనని దర్శించి సరిగ్గా రాజుగురువు కోరిన విధంగానే తమ ప్రభువు సంతానం పొందే అవకాశం ఉందా అని ప్రార్థించారు. అంతటి సుపరిపాలకుడైన రాజు ఏ జన్మలో చేసినవన్నీ పుణ్యాలే అని అప్పటికే గ్రహించి ఉన్న లోమస మహర్షి దివ్యదృష్టితో చూసి మహీజితుని పూర్వజన్మ వృత్తాంతాన్ని గ్రహించారు. కనులు తెరిచి ధ్యానం నుంచి లేచి వచ్చిన ఆ మహర్షి తనని ప్రార్థించిన 50 మందిని చూసి, పురశ్రేష్ఠులారా, మీరు పుణ్యాత్ములు కాబట్టే మీ ప్రభు క్షేమం కోరి మీరు ఇలా ప్రశ్నిస్తున్నారు. మీరు ఇలా ప్రశ్నించటం మీ అనురాగానికి చిహ్నం. జనరంజక పరిపాలన అందించగల మహద్భాగ్యం కలగడం మహీజితుని అదృష్టం. అన్నీ బానే ఉన్నా అతనిని సంతానహీనత బాధించటం అతని పురాకృత కర్మమే కావటం కారణం. అతడి జన్మలో చేసినవన్నీ సుకృతాలే, అందులో సందేహం ఏమీ లేదు. కానీ అతని గత జన్మ గాథ పరిశీలించాను. అతడి వ్యధకి కారణం ఏమిటి తెలిసింది. ఒక జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున అతడు ఒక దిగుడు బావిలో నీరు తాగుతున్న వత్స సహిత గోవును, అంటే దూడతో సహితంగా అనమాట, నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టడమే దీనికి కారణం. దూడతో కూడి ఉన్న గోవుకు జ్యేష్ఠమాసం వంటి నడి వేసవి కాలంలో స్వయంగా నీటిని సమకూర్చవలసి ఉండగా అందుకు విరుద్ధంగా అతడు ప్రవర్తించాడు. గోవు శాప ఫలితమే మహీజితుడు నిస్సంతుగా ఉండడానికి కారణమైంది అంటారు లోమస మహర్షి. అప్పుడు
ఆ మహర్షిని వేడుకుంటారు. మునిశ్రేష్ఠ, ఏ ప్రాయశ్చిత్తం ద్వారా మా ప్రభువు పాపకర్మ నుంచి విముక్తుడు కాగలడో ఆ మార్గాన్ని ఉపదేశించండి అని. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. పుత్ర సంతానం ప్రసాదించగల మహత్ విశేషమున్న తిథి అది. కాబట్టి మీ రాజు చేత ఆ వ్రతాన్ని చేయించండి అని రాజుగురువుకు ఏకాదశి వ్రత విధానాన్ని విపులంగా చెప్పి పంపించారు మునీంద్రుడు. రాజుతో పాటు చేయగలిగిన అవకాశం ఉన్న వాళ్ళ అందరూ కూడా ఆ ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ అన్నీ చేశారు. ఆ మాత్రమే కాకుండా తమకు లభించిన పుణ్యాన్ని కూడా ప్రభువు పట్ల తమకి గల అనురక్తి చేత అర్పించారు. ఆ పుణ్య ఫలితం వల్ల మహీజితుడికి సత్పుత్ర భాగ్యం కలిగి అతని బాధ దూరమైంది. కనుక కుంతీనందన, ఈ ఏకాదశికి పుత్ర సంతాన భాగ్యం ప్రసాదించగల మాహాత్యం ఉన్నదని గ్రహించాలి. ఈ కథ విన్నా చదివినా పుత్రులు లేనివారికి పుత్ర సంతానము, పుత్రులు ఉన్నవారికి ఆ సంతానం వల్ల ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని ముక్తాయించారు మురళీధరుడు. ఈ జన్మలో ఎన్ని చేసినా గత జన్మలో చేసిన పాపం ఆయన్ని ఎలా వెంటాడిందో చూడండి. ఏ జన్మలో ఏ పాపం చేశామో అంటాం. ఈ రాజు కూడా ఈ జన్మలో అన్ని పనులు మంచివే చేశారు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. కానీ గత జన్మ పాపం వెంటాడింది. ఈ జన్మలో అతను చేసిన పుణ్యం వల్ల ఆ ప్రజలందరూ వ్రతాన్ని చేసి ఆ ఫలితాన్ని ఆ రాజుకి ధారపోశారు. మనమేం చేస్తున్నాం? గత జన్మ పాపాన్ని ఈరోజు అనుభవిస్తూనే ఈ జన్మలో కూడా ఇంకొకళ్ళని నిందిస్తూ, ఇంకొకళ్ళని ఏడిపిస్తూ, ఇంకొకళ్ళని బాధ పెడుతూ, మనకి తెలియని విషయాల్లో కూడా వేలు పెట్టి చూపుతూ, ఎవరో ఏదో అన్నారని వాళ్ళకి వత్తాసు పలకటం కోసం వాళ్ళన్న తప్పుడు మాటలన్నింటినీ మనం కూడా సమర్థిస్తూ వెళ్ళాము అంటే అన్న వాళ్ళకి ఎంత పాపం వస్తుందో విన్న వాళ్ళకి కూడా అంతకు మించి పాపం వస్తుంది. కర్మ బూమరాంగ్, ఎవరైనా వదిలిపెడతారు, కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు. నువ్వు చేసుకున్న మంచైనా నువ్వు చేసుకున్న చెడైనా నువ్వే అనుభవించాలి, నువ్వే అనుభవించి తీరాలి. ఈరోజు ఓపిక ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాము అంటే కర్మ మామూలుగా కాటేయదు. ఆ కాటేసిన రోజున మనం ఏడ్చినా ఫలితం ఉండదు.